దేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో 2047 నాటికి తెలంగాణ కీలక పాత్ర పోషించేలా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను వచ్చే డిసెంబర్లో ఆవిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యపత్రంగా తెలంగాణ రైజింగ్ 2047 రూపుదిద్దుకుంటోందని చెప్పారు. యావత్ తెలంగాణ అభివృద్ధికి ఇది మాస్టర్ ప్లాన్ కాబోతోందని స్పష్టం చేశారు. 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఈ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. 2035 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని ముందుకు వెళుతున్నాం. హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండా ఎగురవేసి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రజలు సుఖశాంతులతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆనందకర జీవన విధానానికి తెలంగాణ రైజింగ్ విజన్ హామీ ఇస్తుందని చెప్పారు. హైడ్రా సత్ఫలితాలనిస్తోందని చెప్తూ ఇప్పటి వరకు 13 పార్కులను, 20 చెరువులు, సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించిందని, 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడినట్లు చెప్పారు. హైదరాబాదులో వరద నీటిని మళ్లించడంలో హైడ్రా బలంగా పనిచేస్తోందని తెలిపారు. హైడ్రా ఈ రోజు అత్యంత ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తుంది. వారి పనిని మనందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇటీవల ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించింది. అంబర్పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. ఈ రోజు సామాన్య ప్రజలకు హైడ్రా ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించింది.